డిస్కస్ అబౌట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ 3 టైప్స్. ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ని ముఖ్యంగా 3 రకాలుగా విడగొట్టడం జరిగింది. అదేంటంటే, ఒకటి గవర్నర్ ఆఫ్ స్టేట్, ఒక రాష్ట్ర గవర్నర్. అలాగే చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అట్లాగే మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాష్ట్ర మంత్రిమండలి అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ముఖ్యంగా ది గవర్నర్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటారు. అంటే రాష్ట్రానికి రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా రాష్ట్ర గవర్నర్ ఉంటారు. అండ్ ది చీఫ్ మినిస్టర్ ఈజ్ ది లీడర్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్. హీ ఈజ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఈ రాష్ట్ర మంత్రిమండలి యొక్క నాయకుడిగా వాస్తవ అధికారాలను కలిగి ఉండేవాళ్ళుగా ముఖ్యమంత్రిని అలాగే రాష్ట్ర మంత్రిమండలిని మనం చెప్పవచ్చు. దే ఆర్ రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్స్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే రాష్ట్రంలో వాస్తవంగా కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉండేటువంటి బాధ్యత ఏమో ఈ మంత్రిమండలి నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కలిగి ఉంటే, అట్లాగే రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా స్టేట్ గవర్నర్ ఉంటారు. అలాగే అకార్డింగ్ టు ఆర్టికల్ 153 to 167 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 153 ఆర్టికల్ నుంచి 167 ఆర్టికల్ వరకు కూడా ఏం చెప్తుందంటే, డీల్స్ విత్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ ఎగ్జిక్యూటివ్. సో ఈ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి భారత రాజ్యాంగంలో 153 నుంచి 167 అధికరణలో చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్ గురించి చెప్పుకుందాం. అంటే రాష్ట్ర గవర్నర్ అధికారాలు ఏంటి, విధులేంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. రోల్ ఆఫ్ గవర్నర్ ఇన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. ఈ రాష్ట్ర పరిపాలనలో ఈ యొక్క గవర్నర్ గారి యొక్క పాత్ర, లేదంటే గవర్నర్ గారికి ఉన్నటువంటి అధికారాలు విధులేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అకార్డింగ్ టు ఆర్టికల్ 153 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, 153 ఆర్టికల్ డీల్స్ అబౌట్ ది ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్. అంటే గవర్నర్ యొక్క అధికారాలు అనేటువంటివి, అంటే గవర్నర్కు ఉన్నటువంటి విధులు, అధికారాలు, అర్హతలు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలోని 153 అధికరణలో చెప్పడం జరిగింది. అట్లాగే ది స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ వెస్టెడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్. అంటే ఆ రాష్ట్రంలో జరిగేటువంటి పరిపాలన మొత్తం కూడా ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ పేరు మీద నడుస్తుందని చెప్పుకోవచ్చు. బికాస్ ది గవర్నర్ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్. అంటే మన దేశం మొత్తానికి భారత రాష్ట్రపతి గారు ఎట్లయితే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాలో ఉంటారో, అట్లాగే ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి కూడా రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా, అంటే కాన్స్టిట్యూషనల్ హెడ్గా, అట్లాగే హీ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మొట్టమొదటి పౌరుడిగా ఈ యొక్క గవర్నర్ మనం చెప్పుకోవచ్చు. అంటే ది గవర్నర్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అనుకున్నాం. ఈ గవర్నర్ అనేటువంటి ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉండటంతో పాటుగా హీ ఆల్సో యాక్ట్స్ యాజ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది సెంటర్ అండ్ స్టేట్స్. కేంద్ర ప్రభుత్వానికి, అంటే ఉదాహరణకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి, అలాగే స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో ఈ యొక్క గవర్నర్ అనేటువంటి ఆయన హీ యాక్ట్ యాజ్ ది లింక్ బిట్వీన్ ది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ది గవర్నర్ యాక్ట్స్ యాజ్ ది లింక్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్స్ అని చెప్పవచ్చు. అంటే ఈ యాక్ట్స్ యాజ్ రిప్రజెంటేటివ్. అంటే కొన్ని అత్యవసర సమయాల్లో కూడా, డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఎమర్జెన్సీ, కొన్ని అత్యవసర సమయాల్లో కూడా గవర్నర్ అనేటువంటి ఆయన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పరిపాలనాధిపతిగా కూడా ఉంటారు. అట్లాగే ది గవర్నర్ ఈజ్ ఆల్సో కాల్డ్ రాజ్పాల్. ఈ గవర్నర్ని రాజ్పాల్ అని కూడా అంటారంటండి. అలాగే ఈ గవర్నర్ అనే ఆయన హీ ఎక్సర్సైజ్ హిస్ పవర్స్ త్రూ హిస్ ఆఫీసర్స్ అండ్ సబార్డినేట్స్ టు హిమ్. అంటే ఈ గవర్నరు ప్రత్యక్షంగా కానివ్వండి, లేదంటే తన యొక్క ప్రతినిధుల ద్వారా కానివ్వండి, కొన్ని సందర్భాల్లో తన యొక్క అధికారాలను
వినియోగించుకోవడం జరుగుతుంది. అసలు క్వాలిఫికేషన్స్ ఆఫ్ గవర్నర్, ఒక గవర్నర్ అవ్వాలంటే అతనికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటో చూద్దాం. హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవరైతే ఒక రాష్ట్ర గవర్నర్గా పోటీ చేస్తున్నారో అతను భారతీయ పౌరుడై ఉండాలి. అలాగే హీ షెల్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 35 years. అతను 35 సంవత్సరాల వయసు నిండి ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. అట్లాగే హీ షెల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఎటువంటి ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవిలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఆయన రాజీనామా చేయాలి. అట్లాగే హీ షెల్ నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ ఆర్ యూనియన్ లెజిస్లేచర్. అంటే రాష్ట్ర శాసనసభలో కానివ్వండి, లేదా కేంద్ర శాసనశాఖలో కానివ్వండి, అంటే పార్లమెంట్లో కానివ్వండి, లేదా అసెంబ్లీలో కానివ్వండి, ఆయన సభ్యుడిగా ఉండకూడదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఆయన రాజీనామా చేసి ఉండాలి. అలాగే హీ షల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ది యూనియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి, ఆర్ లోకల్ గవర్నమెంట్ స్థానిక ప్రభుత్వాల్లో కానివ్వండి, ఎటువంటి ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవుల్లో కూడా ఈ యొక్క గవర్నర్ పదవికి పోటీ చేసేటువంటి వ్యక్తి ఉండకూడదు. ఒకవేళ ఉన్నప్పటికీ ఆయన యొక్క గవర్నర్ పదవి కనుక పోటీ చేసేటువంటి సందర్భంలో ఆయన రాజీనామా చేయాలి. అలాగే నార్మల్లీ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్స్. జనరల్గా ఈ యొక్క గవర్నర్ని రాష్ట్రపతి అని ఆయన నియమించడం జరుగుతుంది. అయితే ఈ గవర్నర్ అని ఆయన ఎప్పుడు నియమిస్తారంటే ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఈ యొక్క సలహా ప్రధానమంత్రి యొక్క సలహా తీసుకొని భారత రాష్ట్రపతి ఈ యొక్క గవర్నర్ని నియమించడం జరుగుతుంది. బిఫోర్ అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్ని నియమించేటువంటి ముందుగానే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫాలోస్ 2 కన్వెన్షన్స్. అంటే గవర్నర్ని నియమించే ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2 అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు. ఆ 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ గవర్నర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. బిఫోర్ కన్సల్టింగ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ స్టేట్. ఒక రాష్ట్ర గవర్నర్ నియమించాలంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రిని ముందుగా సంప్రదించి భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ అపాయింట్ ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. అంటే ఆ రాష్ట్ర గవర్నర్ నియమించాలంటే ఆ యొక్క ముఖ్యమంత్రి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని సంప్రదించాలి. సంప్రదించిన తర్వాత ఆ గవర్నర్ నియమించాలి. అండ్ ఇక రెండోది ఏంటంటే హీ మస్ట్ బి ఎమినెంట్ పర్సన్ అండ్ ఆల్సో యాక్టింగ్ యాజ్ ది గవర్నర్ అండ్ హీ షెల్ నాట్ కంటైన్స్ ది ఓన్ స్టేట్. అంటే అతను ఆ సొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యి ఉండకూడదు. హీ మస్ట్ బీ ఫ్రమ్ అదర్ స్టేట్. అంటే వేరే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని మాత్రమే ఆ యొక్క రాష్ట్రానికి గవర్నర్గా నియమించాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మన రాష్ట్రంలో ఈ కొనిజేటి రోషయ్య అనేటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు. ఇలాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో పనిచేసినటువంటి విశిష్టమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని తమిళనాడు గవర్నర్గా నియమించడం జరిగింది. అంటే తమిళనాడు పక్క రాష్ట్రం కాబట్టి తమిళనాడుతో ఈయనకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ప్రత్యక్షంగా సో ఈ యొక్క పక్క రాష్ట్రాల్లో కూడా అంటే ఒక గవర్నర్ని ఆ సొంత రాష్ట్రంలో తప్ప మిగిలిన ఏ రాష్ట్రంలో అయినా సరే నియమించవచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అయితే ఇవి తప్పనిసరిగా ముఖ్యమంత్రిని సంప్రదించాలి, లేదంటే ఇవన్నీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కంపల్సరీ నియమించాలి అనేటువంటి నియమ నిబంధనలు అయితే తప్పనిసరిగా రాజ్యాంగంలో లేదు. కానీ జనరల్గా ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది గవర్నర్ బిఫోర్ ఈ కెన్ ఫాలో 2 కన్వెన్షన్స్ లైక్ దిస్. సో ఇలాంటి కన్వెన్షన్స్ అనే వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ గవర్నర్ని భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. జనరల్గా ది గవర్నర్ 2 or more స్టేట్స్ అంటే గవర్నర్ షెల్ హోల్డ్ ఆఫీస్ 2 or more స్టేట్స్ అంటారు. అంటే గవర్నర్ ఎప్పుడూ కూడా ఒకే రాష్ట్రానికి ఉండాల్సిన సందర్భంలో లేదు. కొన్ని సందర్భాల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా నియమించవచ్చు అని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. ఎందుకని చెప్పారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఉంటాయి. మన భారతదేశంలో విభజించబడినటువంటి రాష్ట్రాలు ఉదాహరణకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రాలకి అంటే తెలంగాణ స్టేట్కి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కూడా ఒకే గవర్నర్ ఉన్నారు.
అంటే ఉండొచ్చు కూడా కొన్ని సందర్భాల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా ఒక గవర్నర్ని నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎట్ ప్రజెంట్ అవర్ గవర్నర్ ఈజ్ బిశ్వభూషణ్ హరిచందన్. బిశ్వభూషణ్ హరిచందన్ ఈజ్ అవర్ హరిచందన్ ఈజ్ అవర్ ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో హరిచందన్, బిశ్వభూషణ్ హరిచందన్ అనేటువంటి ఆయన గవర్నర్గా ఉన్నారు. అలాగే ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే ఏంటంటే ఈ గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారము. ఈ గవర్నర్ని నియమించేదేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే ది గవర్నర్ షాల్ టేక్ ఆఫీస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ది స్టేట్ హైకోర్టు. ఈ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఈ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క ఆధీనంలో ఆయన యొక్క సమక్షంలో ఈ యొక్క గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అదే అంటారు ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అడ్మినిస్టర్స్ ది ఓత్ ఆఫ్ ది ఆఫీస్ టు ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. అంటే ఆ రాష్ట్ర గవర్నర్ నియమించేదేమో భారత రాష్ట్రపతి, అలాగే ఆయన్ని ప్రమాణ స్వీకారం చేయించేదేమో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే పే అండ్ అలవెన్సెస్ ఆఫ్ శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ గవర్నర్. అలవెన్సెస్ అంటే ఏంటంటే జీతభత్యాలు. ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ షెల్ రిసీవ్స్ ఏ మంత్లీ శాలరీ ఆఫ్ 1,10,000 పర్ మంత్లీ శాలరీ. ఈ గవర్నర్కి ఇచ్చేటువంటి నెలవారీ జీతం వచ్చేసరికి 1,10,000 రూపాయల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అండ్ సచ్ అదర్ స్పెషల్ ప్రివిలేజెస్ అండ్ అలవెన్సెస్ గివెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ స్టేట్. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఆయనకి కొన్ని రకాలైనటువంటి వసతులు కానివ్వండి లేదా గౌరవ మర్యాదలు కూడా ఇవ్వడం జరుగుతుంది. లైక్ రెంట్ ఫ్రీ అకామిడేషన్, ఆయనకు ఒక ఉండటానికి నివాస భవనాన్ని కేటాయించడం జరుగుతుంది. అండ్ అలాగే మెడికల్, ట్రావెల్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ విల్ బి గివెన్ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ అంటారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అంటారు. అంటే ఈ రాష్ట్ర సంఘటిత నిధి నుండి ఈ యొక్క జీతభత్యాలన్నీ కూడా రాష్ట్ర గవర్నర్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్ర గవర్నర్కి ఇచ్చేటువంటి వసతులు లేదంటే ఆయనకి ఉన్నటువంటి మెడికల్, ట్రావెల్ అలాంటి స్పెషల్ ప్రివిలేజెస్ అన్నీ కూడా, అలవెన్స్ అన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ హిజ్ అఫీషియల్ రెసిడెన్స్ ఈజ్ కాల్డ్ రాజ్ భవన్. గవర్నర్ నివసించేటువంటి భవనాన్ని ఏమంటారంటే రాజ్ భవన్ అంటారు. దీనికి ఉదాహరణగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నర్ అనేటువంటి ఆయన నివసించేటువంటి భవనం విజయవాడలో ఉండింది. సో విజయవాడలో ఈ రాజ్భవన్ అనేటువంటి దాన్ని కూడా అందులో అధికార నివాసకంగా ఈ యొక్క రాష్ట్ర గవర్నర్ నియమించడం జరుగుతుంది. అట్లాగే ఈ గవర్నర్ని ఉన్నటువంటి లీగల్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ది గవర్నర్. ఈ గవర్నర్ని ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి అధికారాలు కూడా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అంటే గవర్నర్ని కొన్ని సందర్భాల్లో ఆయన్ని అరెస్ట్ చేయడం కానివ్వండి లేదంటే అతన్ని ఇంప్రిజన్మెంట్ చేయడం కానీ చేయకూడదు. అంటే ఆన్ హిజ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్, డ్యూరింగ్ ది టర్మ్ ఆఫ్ ఆఫీస్, ఎప్పుడైతే ఆయన అధికారంలో ఆ యొక్క గవర్నర్ యొక్క పదవిలో ఉంటాడో ఆ గవర్నర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఎటువంటి న్యాయ విచారణ కానివ్వండి ఎటువంటి వివాదాలు కానివ్వండి చేయడానికి వీల్లేదు అని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. నో సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ షల్ బి ఇనిషియేటెడ్ అగెయిన్స్ట్ ది గవర్నర్. అంటే గవర్నర్ తరపు నుంచి ఎటువంటి అంటే ఎటువంటి వ్యతిరేకంగా కూడా ఎవరో కూడా ఆ పదవిని ప్రశ్నించడానికి కానివ్వండి లేదంటే అతని మీద క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు పెట్టడానికి వీల్లేదు. డ్యూరింగ్ ది టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆయన పదవిలో ఉన్నంత వరకు కూడా ఈ యొక్క ఆరోపణలు చేయడానికి వీల్లేదు. అట్లాగే నో అరెస్ట్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ది గవర్నర్ కెన్ బి ఇష్యూడ్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా డ్యూరింగ్ ది టర్మ్ ఆఫ్ ఆఫీస్. ఆయన ఎప్పుడైతే పదవి కాలంలో ఉంటాడో ఆ యొక్క సమయంలో ఆయన మీద ఎటువంటి ఆరోపణలు కానివ్వండి, అరెస్ట్ చేయడం కానివ్వండి లేదంటే జైలు ఇంప్రిజన్మెంట్ అంటే ఏంటంటే అతనికి జైలు శిక్ష విధించడం,
అలాంటివి చేయడానికి వీలు లేదని రాజ్యాంగంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే ఇది ఒక ఓన్లీ గవర్నర్ ఆఫ్ ది స్టేట్కి మాత్రమే ఉంటుంది. ఈ గవర్నర్ అనేటువంటి పదవి బ్రిటిష్ కాలం నుంచి మనకి వచ్చిందని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించిన తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో కొన్ని పదవులు ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా మాత్రమే మనకి గవర్నర్ అనేటువంటి పదవి అమల్లో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్. గవర్నర్కి ఉన్నటువంటి అధికారాలు విధులు ఏంటో మనం తెలుసుకుందాం. ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటారు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటంటే కార్యనిర్వహణ అధికారాలు. అట్లాగే లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి. భారత రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్కి లెజిస్లేటివ్ పవర్స్ని శాసనపరమైనటువంటి అధికారాలు అంటారు. ఫైనాన్షియల్ పవర్స్ అంటే ఆర్థికపరమైనటువంటి అధికారాలను కలిగి ఉంటాడు గవర్నర్. అట్లాగే డిస్క్రిషనరీ పవర్స్ అంటే విచక్షణ అధికారాలను కలిగి ఉంటాడు. వివేచన అధికారాలను రాష్ట్ర గవర్నర్ కలిగి ఉంటాడు రాజ్యాంగం ద్వారా. అట్లాగే జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ అంటే గవర్నర్ కూడా కొన్ని రకాలైనటువంటి న్యాయ అధికారాలు కూడా రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ఇవేంటో తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ అకార్డింగ్ టు ఆర్టికల్ 154 డీల్స్ అబౌట్ ది ఆర్టికల్ 154 డీల్స్ అబౌట్ ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్. ఈ గవర్నర్కు ఉన్నటువంటి కార్యనిర్వహణ అధికారాలు అనేటువంటివి భారత రాజ్యాంగంలోని 154వ అధికరణలో చెప్పడం జరిగింది. ది గవర్నర్ షాల్ ఎక్సర్సైజ్ హిజ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆన్ సమ్ కండిషన్స్. కొన్ని పరిస్థితుల్లో ఈ యొక్క కార్యనిర్వహణ అధికారాలను కలిగి ఉంటారంట. ది గవర్నర్ అపాయింట్స్ ది చీఫ్ మినిస్టర్. ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమిస్తాడు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నియమిస్తాడంటే సరిపోదు. ఎవరు ఈ ముఖ్యమంత్రి? హీ ఈజ్ ది లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఎప్పుడైతే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరిలో కల్లా ఈ లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ, ఈ ఉన్నటువంటి సభ్యులందరిలో కల్లా ఎక్కువ మెజారిటీ పార్టీ నాయకుడు ఎవరైతే ఉంటారో అతన్ని ఈ ముఖ్యమంత్రిగా నియమించేటువంటి అధికారం గవర్నర్కి ఉంటుంది. అంటే ఆఫ్టర్ కండక్టింగ్ ది జనరల్ ఎలక్షన్స్, సాధారణ ఎన్నికల తర్వాత ది గవర్నర్ ఇన్వైట్స్ ది లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఇన్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆ రాష్ట్ర శాసనసభలో గనక ఎవరికైతే మెజారిటీ ఉంటుందో ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఆహ్వానించేటువంటి అధికారం గవర్నర్కు ఉంటుంది. లేదంటే అతన్ని నియమిస్తాడు. ఎవరికి కూడా వెన్ నో పర్సన్ హ్యావింగ్ మెజారిటీ ఇన్ ది అసెంబ్లీ, ఎవరికి కూడా సరైనటువంటి మెజారిటీ లేనటువంటి సందర్భంలో హీ ఇన్వైట్స్ ది కోయిలేషన్ పార్టీ లీడర్. అంటే ముఖ్యమంత్రి అని ఆయన మెజారిటీ పార్టీ లీడర్ అయి ఉంటాడు. మెజారిటీ పార్టీ లీడర్ని అపాయింట్ చేస్తాడు. లేదంటే కోయిలేషన్ పార్టీ లీడర్ని అపాయింట్ చేస్తాడు. కోయిలేషన్ పార్టీ అంటే ఏంటంటే సంకీర్ణ నాయకుడు. అంటే ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ రీజనల్ పార్టీస్ ఉంటాయో, ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ బలపరిచినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించేటువంటి అధికారం గవర్నర్కు ఉంటుంది. అట్లాగే ది గవర్నర్ అపాయింట్స్ ది మినిస్టర్స్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఈ ముందుగా నియమించబడినటువంటి ముఖ్యమంత్రి యొక్క సలహా మేరకు ఈ యొక్క రాష్ట్ర గవర్నర్ అనేటువంటి ఆయన రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఈ ఎవరైతే ఈ మంత్రిమండలిలో ఈ గవర్నర్కి అంటే గవర్నర్ నియమించడానికి అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ముఖ్యమంత్రి సూచించడం జరుగుతుంది. ఆఫీస్ క్యాబినెట్, వీళ్ళని ఏమంటారు అంటే క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు. అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్ అంటే ఆ రాష్ట్ర మంత్రి మండలి సభ్యులు. వీళ్ళు కీలకమైనటువంటి శాఖలను కలిగి ఉంటారు. అంటే ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖలు కలిగి ఉన్న వాళ్ళని ఆ యొక్క రాష్ట్రం మొత్తానికి కూడా మంత్రిమండలిగా నియమించేటువంటి అధికారం ఆ రాష్ట్ర గవర్నర్కి ఉంటుంది. వెన్ ఎవర్ ది ఓన్లీ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సలహా ఎవరైతే పేర్లు నమోదు చేయమంటారో, ఎవరికైతే మంత్రి పదవి ఇవ్వమని రాష్ట్ర గవర్నర్కి ముఖ్యమంత్రి చెప్తారో వాళ్ళ మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అధికారం, లేదంటే వాళ్ళు నియమించేటువంటి అధికారం ఆ రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. అట్లాగే హీ ఇష్యూస్ ఆర్డినెన్స్ వెన్ ది స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ నాట్ ఇన్ సెషన్స్. ఈ రాష్ట్ర శాసనశాఖ కనుక ఈ సమావేశాలు నిర్వహించలేనటువంటి సందర్భాల్లో
ఈ ఆర్డినెన్స్లను జారీ చేసేటువంటి అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. ఆర్డినెన్స్ మీన్స్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ది గవర్నర్. ఆర్డినెన్స్ అంటే ఏంటంటే గవర్నర్ జారీ చేసేటువంటి ఆదేశాలని ఆర్డినెన్స్లు అంటారు. అంటే రాష్ట్ర శాసనసభ లేనిటువంటి సందర్భాల్లో, జరగనటువంటి సందర్భాల్లో కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి అధికారం ఆ రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. అండ్ ది గవర్నర్ అపాయింట్స్ ది అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. మన ప్రీవియస్ క్లాస్లో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చెప్పుకున్నాం. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ది లీగల్ అడ్వైజర్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడిగానేమో అటార్నీ జనరల్ ఎలా ఉంటాడో, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటారు. అడ్వకేట్ జనరల్ అంటే ఏంటంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి వ్యక్తి. అంటే రాష్ట్ర గవర్నర్ ద్వారా ఒక అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ని కనుక ఈ అపాయింట్ చేస్తారో రాష్ట్ర గవర్నరు, ఈయన ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి వివాదాలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, లేదా న్యాయ సలహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ అడ్వకేట్ జనరల్ అని ఆయన తన యొక్క ప్రభుత్వం తరపు నుంచి ఆయన పాల్గొనడం జరుగుతుంది. స్టేట్ కోర్టులో, స్టేట్ హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తారు. దీనికి ఎగ్జాంపుల్ రీసెంట్గా అమరావతి క్యాపిటల్గా, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అమరావతి క్యాపిటల్ అనేది ఉండాలి. ఈ అమరావతి క్యాపిటల్ అనేటువంటి దాన్ని వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏం చేశారంటే మార్చడం జరుగుతుందని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా స్టేట్ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. అంటే దాని తరపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎప్పుడైతే కేసు వేస్తారో ఎవరైనా ఒకరు, ఏదైనా ఒక సందర్భం, ఉదాహరణకు మాత్రం, అలాంటి సందర్భంలో ప్రభుత్వం తరపున వాదించేటువంటి వ్యక్తి, అంటే వాదనలు వినిపించేటువంటి వ్యక్తిగా అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ ఉంటారు. ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఆ ప్రభుత్వం తరపు నుంచి అక్కడ తమ యొక్క విన్నపాలన్నింటినీ కూడా హైకోర్టుకు తెలియజేయడం జరుగుతుంది. అంటే వీళ్ళే కాకుండా ది గవర్నర్ అపాయింట్స్ ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్. ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని అలాగే సభ్యుల్ని కూడా ఈ యొక్క గవర్నర్ గారు నియమించవచ్చు. అంటే ఈ ఏపీపీఎస్సి, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అంటే దీని ద్వారా వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు నియమించేటువంటి ప్రక్రియ చేపట్టేటువంటి సంస్థ. వీటికి ఉన్నటువంటి చైర్మన్ మెంబర్ని డైరెక్ట్గా రాష్ట్రపతి మాత్రమే నియమిస్తాడు. అలాగే ది గవర్నర్ అపాయింట్స్ ది చైర్మన్ ఆఫ్ ఉమెన్ కమిషన్స్, అంటే మహిళా కమిషన్ సభ్యుల్ని, అలాగే మిగిలిన ఇతర కమిషన్ సభ్యుల్ని కూడా నియమిస్తాడు. అట్లాగే హీ అపాయింట్స్ ది ఆల్ ఇండియా సర్వీస్ క్యాడర్స్ ఆఫ్ సెక్రటరీస్, అంటే ఎవరైతే ఈ చీఫ్ సెక్రటరీ ఉంటారో లేదా ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ది స్టేట్, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని, సో వీళ్ళందరినీ నియమించేటువంటి అధికారం ఈ రాష్ట్ర గవర్నర్కి ఉంది. అలాగే లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్. ఈ గవర్నర్కు ఉన్నటువంటి శాసనపరమైనటువంటి అధికారాలు ఏంటో చూద్దాం. ది గవర్నర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. గవర్నర్ యాక్ట్ యాజ్ ది ఇంటిగ్రల్ పార్ట్ అంటారు. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏంటంటే రాష్ట్ర శాసనశాఖలో అంతర్భాగంగా ఉండేటువంటి వ్యక్తిగా ఈ గవర్నర్ ఉంటారు. అంటే ఎప్పుడు ఈయన అంతర్భాగంగా ఉంటారంటే ది స్టేట్ లెజిస్లేచర్ కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్ అంటారు. ఈ స్టేట్ లెజిస్లేచర్ కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్. అవి ఏంటంటే లోవర్ హౌస్ ఈజ్ కాల్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ అప్పర్ హౌస్ ఈజ్ కాల్డ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక్కడ ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ ఉంటారు. ఈ ఎమ్మెల్యేస్ ఆఫ్ ది స్టేట్ అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటారు. ఈ స్థానికంగా ప్రజలందరూ కూడా ఏ యొక్క నియోజకవర్గాల నుంచి, ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ప్రజలు అనే వాళ్ళని ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క ప్రతినిధులుగా ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. వీళ్ళందరూ కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీకి వెళ్తారు. ఇది లోవర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. అలాగే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ మీన్స్ వీళ్ళు ప్రజల తరపు నుంచి ఇండైరెక్ట్గా ఎలక్ట్ అవుతారు. ఇక్కడ ఎమ్మెల్సీస్ అంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటారు.
అంటే ఈ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ వీళ్ళందరూ కలిస్తేనే స్టేట్ లెజిస్లేచర్ అంటారు. ఈ రాష్ట్ర శాసనశాఖ అంటారు. సో ఈ శాసనశాఖలో గవర్నర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. సో ఇప్పుడు అదేంటో చూద్దాం, లెజిస్లేటివ్ పవర్స్ అంటే చూద్దాం. ది గవర్నర్ కన్వీన్స్ అండ్ ప్రోరోగ్యూస్ ది 2 houses ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. ఇప్పుడు అందుకే చెప్పాను నేను 2 houses ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. ఈ రాష్ట్ర శాసనశాఖలో 2 సభ్యులు, అంటే 2 రకాలైనటువంటి సభలు ఉంటాయి, 2 సభ్యులు ఉంటారు. ఈ 2 సభల సభ్యుల్ని ఇక హాజరు కావమని చెప్పేసి, అంటే సమావేశాలకు హాజరు కండి అని ఆదేశాలు జారీ చేసేటువంటి అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. అలాగే ప్రోరోగ్యూస్ ది మీటింగ్స్ ఆఫ్ ది లెజిస్లేచర్ అంటారు. ప్రోరోగ్యూస్ అంటే ఏంటంటే పోస్ట్పోన్మెంట్ అనమాట, వాయిదా వేసేటువంటి అధికారం కలిగి ఉంది. అధికారాన్ని రాష్ట్ర గవర్నర్ కలిగి ఉన్నారు. అండ్ హీ కెన్ సెండ్ సమన్స్ టు ది మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేచర్. ఈ రాష్ట్ర శాసనసభ లేదా శాసన మండలి సభ్యులకి మీరు పలానా చోట హాజరు కండి, లేదంటే మీరు వాయిదా తీసుకోండి అనేటువంటి అధికారాలు జారీ చేసేటువంటి అధికారం రాష్ట్ర గవర్నర్కి రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగింది. అట్లాగే హీ డిజాల్వ్స్ ది లోవర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. ఈ లోవర్ హౌస్ అంటే ఏంటంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ అసెంబ్లీని రద్దు చేసేటువంటి అధికారం కూడా గవర్నర్కు ఉంటుంది, ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ మంత్రిమండలి నాయకుడిగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి సలహా మేరకు కొన్ని సందర్భాల్లో ఆ రాష్ట్ర శాసనసభను, అసెంబ్లీని రద్దు చేసేటువంటి అధికారం కూడా భారత రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్కి ఇవ్వడం జరిగింది. అలాగే హీ అడ్రసెస్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ పర్సన్ ఆర్ త్రూ మెసేజెస్. అంటే ఈ యొక్క ఫస్ట్ ఇనాగ్రల్ మీటింగ్స్ ఆఫ్ ది సెషన్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ స్టేట్ లెజిస్లేచర్ యొక్క ప్రారంభ ఉపన్యాసం ఇవ్వటం కానివ్వండి, లేదంటే ఆయన ప్రత్యక్షంగా కానివ్వండి లేదా పరోక్షంగా కానీ సందేశాలను పంపించేటువంటి అధికారం రాజ్యాంగం ద్వారా గవర్నర్కి ఇవ్వడం జరిగింది. అలాగే హీ నామినేట్స్ అని ఆంగ్లో ఇండియన్ మెంబర్ టు ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే రాష్ట్ర అసెంబ్లీలో ఒక ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని నియమించేటువంటి అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. ఈ ఆంగ్లో ఇండియన్ మెంబర్ అనేటువంటి అంటే మనకు గుర్తు రావాల్సింది, ది ప్రెసిడెంట్ అపాయింట్స్ 2 ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ టు ది లోక్సభ. ఈ లోక్సభలోనేమో రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులు కనుక నియమిస్తే, రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఒక ఆంగ్లో ఇండియన్ వ్యక్తిని కూడా నియమించేటువంటి, నామినేట్ చేసేటువంటి అధికారం కలిగి ఉండింది అంటారు. నామినేట్ అంటే నియమించడం. అట్లాగే ది గవర్నర్ అపాయింట్స్ ది ప్రో టెమ్ స్పీకర్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ ప్రొటెమ్ స్పీకర్ అంటే మనం ఏంటో ఒక విషయం తెలుసుకోవాలి. నార్మల్లీ ది గవర్నర్ ఇన్వైట్స్ ది ప్రొటెమ్ స్పీకర్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ ఏజ్, నాలెడ్జ్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎలక్టెడ్ యాజ్ ఏ లెజిస్లేటివ్ మెంబర్ ఇన్ అసెంబ్లీ. అంటే ఎప్పుడైతే ఒక అసెంబ్లీలో ఉన్నటువంటి వయసులో పెద్దవాళ్ళు ఉంటారో, లేదంటే వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంటుందో, నాలెడ్జ్ ఉంటుందో, ఆర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎలక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, అంటే అసెంబ్లీకి ఎక్కువసార్లు ఎన్నికైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని ప్రొటెమ్ స్పీకర్గా నియమించేటువంటి అధికారం ఆ రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. ఎందుకు ఈ ప్రొటెమ్ స్పీకర్ ఉంటారంటే, ది ప్రొటెమ్ స్పీకర్ ప్రెసైడ్స్ మీటింగ్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఫస్ట్ సెషన్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఎప్పుడైతే ఈ అసెంబ్లీ సమావేశాలు అనేటువంటివి కనుక నూతనంగా ప్రారంభించేటప్పుడు, అంటే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని, అలాగే వీళ్ళందరినీ ఎన్నుకోవడానికి ముందుగానే గవర్నర్ అనేటువంటి వ్యక్తిని, ఎవరైతే ఏజ్లో, నాలెడ్జ్లో, ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ప్రొటెమ్ స్పీకర్గా అపాయింట్ చేస్తారు. అప్పుడు ఈ ప్రొటెమ్ స్పీకర్ ఏం చేస్తారంటే, హీ కండక్ట్స్ ది ఓటింగ్ ఆన్ అపాయింట్మెంట్ ఆఫ్ ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, ది మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ ఎలెక్టెడ్ దేర్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఫ్రమ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అంటారు. అంటే ఎప్పుడైతే ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళే ఉన్న వాళ్ళందరిలో కూడా ఒకళ్ళు స్పీకర్ని, అలాగే ఇంకొకరు డిప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకునేటువంటి అధికారం ఉండింది. అంటే ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ షల్ ఎలెక్టెడ్ ఫ్రమ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ ఎప్పుడైతే అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరూ వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుందో, అలాంటి సందర్భంలో
ఈ యొక్క ప్రొటెం స్పీకర్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఈ ఎన్నిక ప్రక్రియ అయ్యే వరకు అధికారంలో ఉంటారు. అంటే తాత్కాలికంగా స్పీకర్గా అంటే ముందుగానే ప్రొటెం స్పీకర్ అంటే ముందుగానే తాత్కాలికంగా టెమ్ అండ్ మీన్స్ టెంపరీ స్పీకర్ అంటే కొత్తగా స్పీకరు డిప్యూటీ స్పీకరు ఎన్నిక అయ్యే వరకు మాత్రమే ఈ ప్రొటెం స్పీకర్ ఉంటాడు, ఈ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఈ యొక్క వ్యక్తి యొక్క అధికారం అనేది కూడా పోతుంది. సో ఇట్లాగా రాజ్యాంగం ద్వారా గవర్నర్ ప్రొటెం స్పీకర్ను కూడా నియమించేటువంటి అధికారం ఉందని తెలుసుకున్నాం. తర్వాత ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్. గవర్నర్కి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అధికారాలు ఏంటో తెలుసుకుందాం. ది గవర్నర్ పాసెసెస్ సమ్ ఫైనాన్షియల్ పవర్స్ రిగార్డింగ్ ది, ఆయనకు కొన్ని రకాలైనటువంటి ఆర్థిక అధికారాలు ఉన్నాయి. ఏంటంటే హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు బి ప్లేస్డ్ ది యాన్యువల్ బడ్జెట్ బిఫోర్ ది స్టేట్ లెజిస్లేచర్. ఆ రాష్ట్ర శాసనసభలో లేదంటే రాష్ట్ర శాసనశాఖలో కనుక ప్రవేశపెట్టేటువంటి యాన్యువల్ బడ్జెట్, వార్షిక బడ్జెట్ ఏదైతే ఉంటుందో అది విత్ ది ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది గవర్నర్. ది ఫైనాన్షియల్ మినిస్టర్ కెన్ ఇంట్రొడ్యూస్ ది బడ్జెట్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ ఎప్పుడైతే ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఒక వార్షిక బడ్జెట్, సంవత్సరానికి సరిపడా బడ్జెట్ మొత్తాన్ని తయారు చేసుకొని ఆ యొక్క బడ్జెట్లో ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా ముందుగా గవర్నర్ తెలియజేయాలి. అలాగే వాళ్ళ యొక్క మంత్రిమండలితో డిస్కస్ చేసుకోవాలి. వీళ్ళందరి యొక్క ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే గవర్నర్కి కొన్ని రకాలైనటువంటి ఆర్థిక అధికారాలు కూడా ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అలాగే హీ గివ్స్ పర్మిషన్ టు ది మెంబర్స్ టు ఇంట్రడ్యూస్డ్ మనీ బిల్స్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఏదైనా ఒక ఆర్థిక బిల్లు అనే వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలంటే ఈ రాష్ట్ర గవర్నర్ అనే ఆయన యొక్క అనుమతి కూడా తప్పనిసరిగా ఉండాలి. అలాగే హీ మెయింటైన్స్ ది కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ది స్టేట్. అంటే భారత సంఘటిత నిధి ఎలా అయితే రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుందో అట్లాగే ఈ రాష్ట్ర సంఘటిత నిధి అనేటువంటిది కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ అంటే రాష్ట్ర సంఘటిత నిధి అంటారు. కన్సాలిడేటెడ్ ఫండ్ అన్న కాంటింజెన్సీ ఫండ్ అన్న ఒకటే. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ లేదా కాంటింజెన్సీ ఫండ్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఒకవేళ ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు కానీ లేదా కొన్ని రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పటికీ అలాంటి సందర్భాల్లో ఈ కాంటింజెన్సీ ఫండ్లో ఉన్నటువంటి నిధుల్ని ఉపయోగించడం జరుగుతుంది. అట్లాగే ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, గవర్నర్ వీళ్ళందరికీ ఇచ్చేటువంటి, అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్, అలాగే అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్, సో వీళ్ళందరికీ ఇచ్చేటువంటి జీతభత్యాలన్నీ కూడా కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ది స్టేట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటింజెన్సీ ఫండ్ అంటే రాష్ట్ర సంఘటిత నిధి అనేటువంటిది ఇక రాష్ట్ర గవర్నర్ యొక్క ఆధీనంలో కూడా ఉంటుంది. కాబట్టి ఆయనకి గవర్నర్కి ఆర్థిక పరమైనటువంటి అధికారాలు కూడా ఉన్నాయని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. అలాగే హీ సీస్ ఆర్ ఎగ్జామిన్స్ దట్ ది వేరియస్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఆఫ్ అండ్ లేడ్ బిఫోర్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే కొన్ని రకాలైనటువంటి రిపోర్ట్స్ ఈ ఆర్థిక సంఘాలు లేదంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి నివేదికలు ప్రవేశపెట్టే ముందు వాటికి సంబంధించినటువంటి నివేదికలు ముందుగానే పరిశీలించేటువంటి అధికారం ఆ రాష్ట్ర గవర్నర్కి ఉంటుంది. అట్లాగే జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్. గవర్నర్కు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అధికారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ది గవర్నర్ కన్సిస్టింగ్ సమ్ జ్యుడిషియల్ పవర్స్. ఈ గవర్నర్కి కొన్ని రకాలైనటువంటి న్యాయపరమైనటువంటి అధికారాలు కూడా ఉన్నాయంట. అవి ఏంటంటే ది గవర్నర్ కెన్ అపాయింట్స్ ది డిస్ట్రిక్ట్ జడ్జెస్ అండ్ అదర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఇన్ ది స్టేట్. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా న్యాయమూర్తులు కానివ్వండి లేదా జిల్లా అధికారులు కానివ్వండి, అంటే వాళ్ళ యొక్క పోస్టింగ్స్, వాళ్ళని నియమించడం లేదా ప్రమోషన్స్, వాళ్ళని ఒక ప్రమోషన్స్, వాళ్ళకి ఉన్నత పదవులకి ప్రమోషన్ చేయడం కానివ్వండి, ఆర్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ది జ్యుడిషియల్స్ ఆఫీసర్స్ అండ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జిల్లా న్యాయస్థానాల్లో ఉన్నటువంటి జిల్లా న్యాయమూర్తుల్ని, అలాగే న్యాయమూర్తులే కాకుండా న్యాయ అధికారులు ఉంటారు, వీళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్ నియమించడం కానివ్వండి, తొలగించడం కానివ్వండి, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం కానివ్వండి, ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఈ అధికారాలు న్యాయపరమైనటువంటి అధికారాలన్నీ రాష్ట్ర గవర్నర్ చేతిలో ఉంటాయి. అంటే ఈ రాష్ట్ర గవర్నర్ అంటే కొన్ని రకాలైనటువంటి విచక్షణ అధికారాలను కూడా కలిగి ఉంటారు. అది మనం నెక్స్ట్ చెప్పుకుందాం. అట్లాగే ది గవర్నర్ కెన్ గ్రాంట్
పార్డన్. అంటే ఏంటంటే రాష్ట్రపతికి ఎలా అయితే క్షమాభిక్ష అధికారం దేశం మొత్తం మీద ఉంటుందో అట్లాగే రాష్ట్ర గవర్నర్ కూడా ఆ యొక్క హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని మార్చేటువంటి అధికారం కూడా రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే హీ కెన్ గ్రాంట్ పార్డన్. అంటే కొంత పనిష్మెంట్ ఎవరికైతే ఇంప్రిజన్మెంట్ ఉంటుందో, ఈ ఉరి శిక్ష వేసినటువంటి ఖైదీలు, యావజ్జీవ కారాగార శిక్ష వేసిన ఖైదీలు ఎవరైతే కొన్ని సందర్భాల్లో కనుక వాళ్ళు రాజ్యాంగం ద్వారా హైకోర్టు ద్వారా వాళ్ళకి ఇచ్చినటువంటి శిక్షలను మార్చేటువంటి అధికారం, తగ్గించేటువంటి అధికారం ఆ రాష్ట్ర గవర్నర్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇక ఈ గవర్నర్ కనుక ఆ యొక్క తీర్పులను కనుక తగ్గించినటువంటి సందర్భంలో వాటిని ప్రశ్నించడానికి అధికారం లేదు. కానీ ఇక్కడ ఇలాంటి సందర్భంలో ది గవర్నర్ షల్ టేక్ అడ్వైస్ టు ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. అంటే అసలు అతని మీద ఉన్నటువంటి నేరారోపణలు ఏంటి, ఏ సందర్భంలో ఆయన శిక్షించారు, ఆయన తగ్గించాలా వద్దా, పొడిగించాలా, లేదంటే ఆ యొక్క కేసు కొట్టివేయాలా, మార్చాలా, ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకునే ముందు గవర్నర్ సలహా తీసుకొని తన యొక్క విచక్షణాధికారాలను ఉపయోగించి ఈ గవర్నర్ అనేటువంటి న్యాయ అధికారాల ప్రకారంగా ఆ యొక్క శిక్షలను తగ్గించడం అధికారం కూడా ఉండటం జరిగింది. అట్లాగే డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ అంటారు. గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణాధికారాలు లేదా వివేచనాధికారాలు అంటారు. ది గవర్నర్ అపాయింట్స్ ది చీఫ్ మినిస్టర్. ఇందాక మనం చెప్పుకున్నాం ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్లో ఈ అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అన్నారు. అంటే ముఖ్యమంత్రిని నియమించేటువంటి అధికారం గవర్నర్కు ఉంటుంది. కానీ ఎప్పుడు ఉంటుందంటే ది గవర్నర్ అపాయింట్స్ ది చీఫ్ మినిస్టర్. జనరల్లీ ది గవర్నర్ ఇన్వైట్స్ ది లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఇన్ అసెంబ్లీ. లీడర్ ఆఫ్ మెజారిటీ పార్టీ, ఈ మెజారిటీ పార్టీలో ఉన్నటువంటి లీడర్ని ఎన్నుకుంటారు. ఈ లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడైతే నియమిస్తాడో ఆ నియమించినటువంటి వ్యక్తిని తొలగించేటువంటి అధికారం కూడా గవర్నర్కు ఉంది. అంటే ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది అంటే మెజారిటీ డిపెండ్స్ అపాన్ ది మెజారిటీ ఆఫ్ ది అసెంబ్లీ. ఈయన ఎలా అయితే నియమిస్తాడో ఆ యొక్క అసెంబ్లీలో కనుక ఆయనకి సరైనటువంటి మెజారిటీ కనుక లేకపోతే అతను తొలగించేటువంటి అధికారం కూడా ఉంటుంది. అట్లాగే ది గవర్నర్ ఎక్సర్సైజ్ హిస్ డిస్క్రిషనరీ పవర్స్ వితౌట్ ది అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్. అంటే ముఖ్యమంత్రి సలహా లేకుండా కూడా, మంత్రిమండలి సలహా లేకుండా కూడా ఈ యొక్క గవర్నర్ అనేటువంటి ఆయన తన యొక్క వివేచనాధికారాలను కలిగి ఉంటారు. అంటే డిస్మిస్సింగ్ ది మినిస్ట్రీ, ఆ యొక్క మంత్రిమండలిని రద్దు చేయొచ్చు. ఒకవేళ ఈ యొక్క చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేసేటువంటి సందర్భంలో ఎవరికి కూడా సరైన మెజారిటీ రాలేదు, సరైనటువంటి మెజారిటీ లేకపోతే ఇఫ్ నో సింగిల్ పర్సన్ హ్యావింగ్ మెజారిటీ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆ రాష్ట్ర అసెంబ్లీలో కనుక ఎవరికి కూడా సరైనటువంటి మెజారిటీ లేదు, ముఖ్యమంత్రిగా నియమించడానికి సరైనటువంటి అర్హత లేనటువంటి సందర్భంలో ది గవర్నర్ ఇన్వైట్స్ కోయిలేషన్ పార్టీ లీడర్. కోయిలేషన్ పార్టీ లీడర్ అంటే ఏంటంటే ఎవరైతే సంకీర్ణ పార్టీ నాయకుడు ఉంటారో, ఈ సంకీర్ణ పార్టీ నాయకుడు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళ యొక్క నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్ తెలియజేయచ్చు. అలాంటి సందర్భంలో ఈ గవర్నర్ అపాయింట్స్ ది కోయిలేషన్ పార్టీ లీడర్ యాక్ట్ యాజ్ ది చీఫ్ మినిస్టర్. ఈ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆదేశించేటువంటి అధికారం, ఈ యొక్క విచక్షణాధికారాలు గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణాధికారాలను ఉపయోగించి వాళ్ళని నియమించడం జరుగుతుంది. ఒకవేళ ఏ కోయిలేషన్ పార్టీ లీడర్ కూడా ముఖ్యమంత్రి పదవికి అర్హుడుగా లేనిటువంటి సందర్భంలో ది గవర్నర్ ఎక్సర్సైజ్ హిస్ డిస్క్రిషనరీ పవర్స్ అండ్ హీ కెన్ అపాయింట్ ఎనీబడి యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ స్టేట్. అంటే ఎవరిని పడితే అంటే కాదు, ఉన్నటువంటి సభ్యుల్లో ఎవరినైనా సరే ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించేటువంటి విచక్షణ అధికారాలు కూడా గవర్నర్కి ఇవ్వడం జరిగింది రాజ్యాంగం ప్రకారంగా. ఎప్పుడైతే ఈ ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తారో, ఒకవేళ అతను శాసనసభలో సభ్యుడు కానిటువంటి సందర్భంలో ది గవర్నర్ కెన్ గివ్ సమ్ టైమ్, గివ్ పర్మిషన్ ఆన్ ది కండిషన్ బేసిస్ బిఫోర్ 6 months. ఈ 6 నెలలు సమయాన్ని కేటాయిస్తాడు గవర్నర్ ముఖ్యమంత్రికి, ఎవరినైతే నియమించారో అలాంటి ముఖ్యమంత్రికి 6 నెలలలోపు తన యొక్క మెజారిటీ నిరూపించుకోమని చెప్పేసి సమయాన్ని ఇస్తారు.
ఆ 6 నెలల సమయంలో కనుక ఈ అపాయింట్మెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆ అసెంబ్లీలో కనుక తన మెజారిటీని కనుక నిరూపించుకుంటే తన యొక్క పదవి కొనసాగుతుంది, లేదంటే తనను తొలగించేటువంటి అధికారం. అంటే కొన్ని సందర్భాల్లో తమ యొక్క విచక్షణ అధికారాలను ఉపయోగించి రాష్ట్ర గవర్నరు ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం కానివ్వండి, నియమించడం కానివ్వండి, తొలగించడం కానీ కూడా చేస్తారు. అలాగే డిస్మిస్సింగ్ ది మినిస్ట్రీ వితౌట్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఈ యొక్క ముఖ్యమంత్రి సలహా తీసుకోకుండా కూడా ఆ యొక్క మంత్రిమండలిని రద్దు చేసేటువంటి అధికారం ఆ రాష్ట్ర గవర్నర్కి ఉండింది. అంటే ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ లేకపోతే వాళ్ళందరిని తొలగించేటువంటి అధికారం కూడా ఈ యొక్క గవర్నర్కి ఉండటం జరిగింది. అంటే అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ రిజైన్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్. వాళ్ళ యొక్క అధికారం నుంచి ముఖ్యమంత్రి అలాగే మంత్రిమండలి కూడా రాజీనామా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే డిజాల్వింగ్ ది అసెంబ్లీని రద్దు చేసేటువంటి అధికారం ఆ రాష్ట్ర గవర్నర్కి ఉంది. అంటే ఎప్పుడయ్యా అసెంబ్లీని రద్దు చేస్తారంటే అక్కడ సరైనటువంటి మెజారిటీ లేనప్పుడు, లేదంటే విత్ ది అడ్వైస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ది గవర్నర్ కెన్ డిజాల్వ్ ది అసెంబ్లీ. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సలహా మేరకు కొన్ని సందర్భాల్లో ఆ అసెంబ్లీని రద్దు చేసేటువంటి విచక్షణ అధికారాలు కూడా గవర్నర్కు ఉన్నాయి. ఎందుకు మీరు రద్దు చేశారండి అని ప్రశ్నించడానికి అధికారం లేదు ఎవరికి. అంటే అలాగ రద్దు చేసేటువంటి అంటే కారణం ఉంటేనే అది కరెక్ట్ సందర్భానికి అనుగుణంగా వాటిని అంటే అసెంబ్లీని రద్దు చేస్తేనే మంచిది అని భావిస్తే గవర్నరు వాటిని రద్దు చేసేటువంటి అధికారం కూడా రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్కి ఇవ్వడం జరిగింది. అట్లాగే రిజర్వింగ్ ఏ బిల్ ఫర్ ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్. అంటే ఏదైతే ఈ రాష్ట్ర అసెంబ్లీలో అట్లాగే రాష్ట్ర శాసన మండలిలో ఆమోదించినటువంటి తీర్మానాలు అనే వాటిని ఈ గవర్నర్ కన్సల్ట్కి వెళ్ళిన తర్వాత ఈ గవర్నర్ అనేటువంటి ఆయన ఆ యొక్క కన్సిడరేషన్ వెనక్కి పంపించేటువంటి అధికారం కూడా ఉండింది. అంటే వీటిని ఏమంటారంటే సెండింగ్ బ్యాక్ బిల్స్ టు ది లెజిస్లేచర్ అంటారు. ఈ శాసనశాఖకు లేదా శాసన మండలికి తిరిగి వెనక్కి పంపించేటువంటి అధికారం ఉంటుంది. అలాగే తీర్మానాలు కొన్ని రకాలైనటువంటి నివేదికలను యొక్క భారత రాష్ట్రపతికి తెలియజేసేటువంటి అధికారం కూడా, అంటే భారత రాష్ట్రపతి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే కొన్ని రకాలైనటువంటి ఆర్డినెన్స్లు జారీ చేసేటువంటి అధికారం గవర్నర్కి ఉంటుంది. విత్ ది ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. అంటే రాష్ట్రపతి అనుమతి తీసుకున్న మాత్రమే ఈ యొక్క తీర్మానాలు కానివ్వండి, ఆర్డినెన్స్లు కానీ జారీ చేసేటువంటి అధికారాలు గవర్నర్కు ఉన్నాయి. అట్లాగే ఈ రాష్ట్ర శాసన మండలి ఇచ్చేటువంటి నివేదికలను రీకన్సిడరేషన్ కోసం మళ్ళీ వెనక్కి తిప్పి పంపించేటువంటి అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉందని చెప్పుకున్నాం. రెండోసారి కనుక ఈ రాష్ట్ర అసెంబ్లీ రాష్ట్ర మండలి కనుక ఇచ్చినటువంటి తీర్మానాలను తప్పనిసరిగా ఆమోదించాలి గవర్నర్. అట్లాగే రిపోర్ట్ టు ది ప్రెసిడెంట్ అండర్ ది ఆర్టికల్ 356. Whenever the constitutionally elected government fails to carry on the administration on that particular state, ఎప్పుడైతే రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఆ రాష్ట్రంలో సరైనటువంటి పరిపాలన, రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కొనసాగట్లేదు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ది గవర్నర్ సెండ్స్ రిపోర్ట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రపతికి నివేదికను పంపిస్తాడు. ఎప్పుడైతే నివేదిక పంపించిన తర్వాత ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ది గవర్నర్. ఈ రాష్ట్రపతి ఎప్పుడైతే గవర్నర్ దగ్గర నుంచి నివేదిక తీసుకుంటారో ది ప్రెసిడెంట్ కెన్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఆన్ దట్ స్టేట్. దీన్ని ప్రెసిడెంట్ రూల్ అంటారు. దీన్ని రాష్ట్రపతి పరిపాలన అంటారు. అకార్డింగ్ టు ఆర్టికల్ 356 356 అధికారం ప్రకారంగా ది ప్రెసిడెంట్ కెన్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆన్ పర్టికులర్ స్టేట్. ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రపతి పరిపాలన లేదా రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి విధించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. ఆ యొక్క నివేదిక తయారు చేసేటువంటి అధికారం, విచక్షణ అధికారాలు ఈ గవర్నర్ కూడా ఉంటాయి. అప్పుడు ది గవర్నర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫాలోస్ ది స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ దట్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ పీరియడ్. అలాంటి అత్యవసర సమయాల్లో ఈ యొక్క గవర్నర్ అనేటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా కానీ లేదా దాని యొక్క అధికారులు సబార్డినేట్స్ వ్యక్తుల ద్వారా కానీ ఈ యొక్క రాష్ట్రపతి పరిపాలన అనేటువంటి దాన్ని ఆ రాష్ట్రంలో విధించవచ్చు. అంటే డ్యూరింగ్ ది మన రాష్ట్రంలో అయితే ఈ సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఈ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో ఈ రాష్ట్ర గవర్నర్ కూడా రాష్ట్రపతి పరిపాలన విధించడం జరిగింది. అలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి, మంత్రిమండలి ఇవన్నీ కూడా రద్దు చేసి
గవర్నర్ పరిపాలన లేదా రాష్ట్రపతి పరిపాలన అనేది ఆ రాష్ట్రంలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ అంటారు. గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు లేదా వివేచన అధికారాలు అంటారు. అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ ది గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గవర్నర్కి, రాష్ట్ర గవర్నర్కి అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉన్నటువంటి సంబంధాలు లేదా డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. అంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. దేశానికి మొట్టమొదటి పౌరుడిగా రాష్ట్రపతి ఎలా ఉంటాడో అలాగే గవర్నర్ కూడా ది గవర్నర్ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికేమో ఫస్ట్ సిటిజన్గా గవర్నర్ ఉంటారు. అలాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ యాజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ. ఈ కంట్రీ మొత్తానికి కూడా మొట్టమొదటి పౌరుడిగా రాష్ట్రపతి ఉంటాడు. అలాగే ది గవర్నర్ ఈజ్ ఏ నామినేటెడ్ పర్సన్. ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఏమో నామినేటెడ్ పర్సన్ అంటే ఏంటంటే నియమించబడేటువంటి వ్యక్తి. అండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎలక్టెడ్ పర్సన్. అంటే ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఏమో భారత రాష్ట్రపతి అంటారు. అలాగే గవర్నర్ ఏమో నియమించబడేటువంటి వ్యక్తి. అలాగే ది గవర్నర్ హ్యాజ్ డిస్క్రిషనరీ పవర్స్. గవర్నర్కి ఏమో విచక్షణ అధికారాలు అనేటువంటివి ఉంటాయి, ఇందాకే మనం చెప్పుకున్నాం. బట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ ఎమర్జెన్సీ పవర్స్ అంటారు. అంటే ఈ రాష్ట్రపతికి ఏమో అత్యవసర అధికారాలు ఉంటాయి. అవి ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, అలాగే ఆర్టికల్ 356 ఇందాకే చెప్పుకున్నాం కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, అలాగే ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఇట్లాగా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యవసర అధికారాలు కొన్ని సందర్భంలో ఆర్టికల్ 356 విధించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. దేశం అంటే ఇవన్నీ ఎమర్జెన్సీ పవర్స్ ఏమో భారత రాష్ట్రపతికి ఉంటాయి. అలాగే విచక్షణ అధికారాలన్నీ కూడా గవర్నర్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ది గవర్నర్ యాక్ట్స్ యాజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి మొత్తానికి రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా ఉంటే, అలాగే రాష్ట్రపతి మాత్రం దేశం మొత్తానికి రాజ్యాంగ అధిపతిగా ఉంటాడు. అలాగే ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలోనేమో ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, కానీ గవర్నర్ తర్వాత ఇక్కడ వైస్ గవర్నర్ అనేటువంటి పదవి ఉండదు. సో అట్లాగా ఈ డిఫరెన్సెస్ రిలేషన్ బిట్వీన్ ది గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనం మళ్ళీ ఒకసారి నెక్స్ట్ క్లాస్లో ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. అట్లాగే ఈరోజు మనం స్టేట్ ఎగ్జిక్యూటివ్లో మనం గవర్నర్ ఆఫ్ ది స్టేట్ గురించి చెప్పుకున్నాం. గవర్నర్ ఆఫ్ ది స్టేట్ గురించి మనం వివరించుకున్నాం. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి కూడా మనం చెప్పుకుందాం. అండ్ హీజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అలాగే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం. సో ఇవి మొత్తం కూడా కలిస్తే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ లేదా స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటారు.